నీ జీవితంలో భాగ్యం స్పష్టంగా ఉంటే ఈ వీడియో నిన్ను తనే వెదికి వస్తుంది. ఈ లైన్ చదివిన వెంటనే నీ ఆత్మలో ఒక చిన్న దడ, ఒక లేత గుండె చప్పుడు వినిపించింది కదా. ఎందుకంటే ఈ మాటలు నీకోసమే రాసినట్టున్నాయి. ఇప్పటిదాకా ఈ వీడియో నీ దగ్గరకు రాకపోవడానికి కారణం నీ ఫోన్ సజెస్ట్ చేయలేదు అని కాదు, నీ భాగ్యం నిన్ను పిలిచింది కాబట్టి వచ్చింది. కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. అంత నెమ్మదిగా చెవులకు కాదు, గుండెకు తాకేలా మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు వినబోతున్నది ఆ నెమ్మదిగా వచ్చే గుసగుసలకు సమాధానం. విను, కాస్త ఆగు. ఈ క్షణం సాధారణం కాదు, ఇదొక సంకేతం. ఒక అలాంటి సంకేతం నువ్వు దాన్ని తప్పించలేవు, ఆపలేవు కూడా. ఎందుకంటే ఇది ఆ క్షణం. భాగ్యం, చైతన్యం ఒకే లైన్లోకి వచ్చి నీ జీవితంలో తదుపరి అధ్యాయం యాక్టివేట్ అయ్యే క్షణం. నువ్వు ఈ వీడియో వింటున్నావంటే నీ జీవితంలో ఒక మలుపు రాబోతోంది. ఆ మలుపును ఆపడం నీ చేతుల్లో ఉండదు. అంతేకాదు, ఇదంతా నీ అనుమతితోనే జరుగుతుంది. నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం జరుగుతుంది. నువ్వు జీవితంలో ఎక్కడ నిలబడి ఉన్నా, ఎన్ని ప్రశ్నలున్నా, ఎన్ని గందరగోళాలున్నా, భాగ్యానికి చలనం వచ్చినప్పుడు పరిస్థితులు తమంతట తమే మారిపోతాయి. దారులు తమంతట తమే తెరుచుకుంటాయి. ప్రజలు తమంతట తమే దారిస్తారు లేదా వెళ్ళిపోతారు. తలుపులు తమంతట తమే అన్లాక్ అవుతాయి. ఇవాళ అదే జరుగుతోంది. నువ్వెన్నిసార్లు అనుకున్నావు కదా, నా జీవితంలో ఎప్పుడు మార్పొస్తుంది, ఎప్పుడు పనులు సరైన దిశలో నడుస్తాయి, ఎప్పుడు నాకు సమాధానాలు దొరుకుతాయి. అయితే విను, ఇవాళ ఈ క్షణమే ఆ సమయం వచ్చేసింది. నీ జీవితంలోని రోలర్ కోస్టర్ ఆగిపోతోంది. ఒక నిశ్శబ్ద, ప్రశాంత, మెరిసే దారి నీ ముందు తెరుచుకుబోతోంది. ఎందుకంటే నీ భాగ్యం స్పష్టంగా ఉంది. భాగ్యం స్పష్టంగా ఉన్నప్పుడు అవకాశాలు తట్టి అడగవు, నేరుగా లోపలికి వచ్చేస్తాయి. ఇవాల్టినుంచి ఒకటే గుర్తుంచుకో, కొన్ని విషయాలు మనల్నించుకోవు, మనం వాటినెంచుకోము, వాటే మనల్నించుకుంటాయి. ఈ వీడియోలా, ఈ సందేశంలా, ఈ క్షణంలా. బ్రహ్మాండం చాలా తక్కువ మందికి ఇలాంటి సంకేతాలు పంపుతుంది. ఇలాంటి సిగ్నల్ జీవితంలో పెద్ద మార్పు రాబోయే వాళ్లకే వస్తుంది. ఒక డివైన్ టర్నింగ్ పాయింట్, ఒక కాస్మిక్ ఇంటర్వెన్షన్, ఒక కొత్త అధ్యాయం. ఈ సందేశం నీకు వచ్చిందంటే నీ సమయం మారబోతోంది. నీ ఊహ కందనంత పెద్దది, నీ కోరికకు మించినది, నీ సామర్థ్యానికి చాలా దూరంలో ఉన్నది అది వస్తోంది. ఇంకా నీకనిపించకపోవచ్చు, కాని నీ జీవితంలో ఒక దివ్యశక్తి ఇప్పటికే ప్రవేశించింది. ఆ శక్తి నిన్ను లాగుకుంటూ నువ్వెప్పట్నుంచో వెళ్లాలనుకున్న చోటికి తీసుకువెళ్తుంది. కాని దారి తెలియడం లేదు అనిపించేదు. ఇక నువ్వు బలం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా పట్టుకొని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. పరుగులు పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే భాగ్యం స్పష్టమైనప్పుడు బ్రహ్మాండమే నడిచి నీ దగ్గరకు వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో, కొద్ది వారాల్లో ఏవేవో నీవైపు వస్తాయని నువ్వు ఊహించలేవు. ఒక కలయిక, ఒక అవకాశం, ఒక సందేశం, ఒక కాల్, ఒక మాట, ఏదో ఒకటి అకస్మాత్తుగా వచ్చి నీ జీవిత దిశనే మార్చేస్తుంది. ముఖ్యంగా నువ్వు దాన్ని ఆపలేవు, ఎందుకంటే అది నీ భాగ్యంలో ఇప్పటికే రాసి ఉంది. ఈరోజు సందేశం చాలా పవిత్రం, చాలా లోతైనది, చాలా శాంతంగా ఉంది. ఎందుకంటే ఇది అక్కడి నుంచి వచ్చింది. అక్కడ అంతా నిర్ణయించబడే చోటినుంచి. నీ ఆత్మ, నీ దారి, నీ విజయం. అందుకే దీన్ని చివరిదాకా విను. ముందుకు వెళుతున్న కొద్దీ నీ శక్తి మారుతుంది, నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది, నీ దారి మరింత స్పష్టమవుతుంది. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మనసు గందరగోళంగా ఉన్నా, అలసిపోయి ఉన్నా, ఈ వీడియో నీ ముందు వచ్చిందంటే బ్రహ్మాండం నిర్ణయించింది ఇవాళ నీకొకటి చెప్పాలని. నీకనిపిస్తుంది కదా, ఈ మాటలు ఎవ్వరివో కాదు, నేరుగా నీ ఆత్మకోసమే అని. ఎవరో చాలా కాలంగా నిన్ను చూస్తూ, అర్థం చేసుకుంటూ ఇవాళ మాట్లాడే సరైన క్షణం ఎంచుకున్నట్టు. కొన్ని విషయాలు మనం ఎంచుకోము కదా, వాటే మనల్నెంచుకుంటాయి. కొన్ని సందేశాలు, కొన్ని మనుషులు, కొన్ని దారులు మన గుండె వినడానికి, అర్థం చేసుకోవడానికి, మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తాయి. ఇవాళ్ళ, అవును ఇవాళ్ళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నీ మనసు తెరుచుకొని ఉంది. నీ శక్తి గ్రహించే స్థితిలో ఉంది. నీ భాగ్యం నీవైపు వేగంగా వస్తోంది. అందుకే ఈ వీడియో నిన్ను లాగుకొని తెచ్చింది. యూనివర్స్కి తెలుసు నువ్వెక్కడో ఒకచోట అలసిపోయావని. మళ్లీ మళ్లీ దారులు వెతికి, మజిలికి కొన్ని అడుగుల దూరంలో ఉండి మళ్లీ జారిపోయినట్టు అనిపించిందని. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది? ఆ కారణం కూడా నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండం నిన్ను నీ భాగ్యం యొక్క తదుపరి దశలోకి ప్రవేశపెడుతోంది. ఈ సందేశం నీకోసమే, ఎవరికైనా సులువుగా దొరికేవాళ్ల కోసం కాదు.
ఆత్మ లోతైన వాళ్ల కోసం, అనుభవాలు ఎక్కువ ఉన్నవాళ్ల కోసం, గుండె స్వచ్ఛంగా ఉన్నవాళ్ల కోసం, భాగ్యంలో అసాధారణమైనది రాసి ఉన్నవాళ్ల కోసం. బ్రహ్మాండం అంటోంది, నీకు ఆలస్యమైంది, కాని నువ్వు ఆగలేదు. అదే నిన్ను ఎంచుకున్నవాడిగా చేసింది. నీలో ఒక కాంతి ఉంది. ఎన్నిసార్లు ఆర్పే ప్రయత్నం చేశారు కాని ఆరలేదు. అందుకే నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. ఇవాల్టి నుంచి నీ జీవితం సూక్ష్మమైన కాని శక్తివంతమైన మలుపు తీసుకుంటోంది. మొదట్లో నీకనిపించకపోవచ్చు, కాని రాబోయే రోజుల్లో కొన్ని సంఘటనలు నిన్ను ఆపి ఆలోచింపచేస్తాయి. ఇది కేవలం సంయోగమా లేక సంకేతమా? నువ్వే సమాధానం చెప్తావ్. ఇది సంయోగం కాదు, ఇది పిలుపు. బ్రహ్మాండం నీ చుట్టూ విషయాలు మార్చడం మొదలుపెట్టింది. ప్రజల ప్రవర్తన, పరిస్థితులు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ లైఫ్ ఫ్లో కూడా. ఇక నీ జీవితంలో నీకు సరిపడే వట్టే వస్తాయి. భాగ్యంలో ఉన్నవే నిలబడతాయి. పాత్ర పూర్తయినవి వెళ్ళిపోతాయి. నీలో ఒక స్పష్టత దిగుతోందని నీకనిపిస్తుంది. ఇక ఏ దిశలో వెళ్ళాలి, దేనిపై నమ్మకం ఉంచాలి, ఎక్కడ కష్టపడాలి, ఏది దారి వదిలేయాలి, అది చెప్పే స్పష్టత. భాగ్యం దారులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కాని అవి నడిచినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఇవాళ్ల నీకోసం ఆ దారి యాక్టివేషన్లో ఉంది. అకస్మాత్తుగా లోపలి నుంచి ధైర్యం ఎందుకు వస్తోందనిపిస్తోంది కదా, ఏదో పెద్దది జరగబోతోందని, ఎవరో అదృశ్య శక్తి నీ చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్తోందని. అవును, నిజమే. అది నువ్వు ఎంచుకున్నవాడివి. నీ సమయం వస్తోంది. ఇక నీ భాగ్యం ఎవరి ఆటంకం, ఎవరి చూపు, ఎవరి ఉద్దేశ్యం, ఎవరి అసూయతో ప్రభావితం కాదు. నీ శక్తి స్వచ్ఛం, నీ మార్గం స్వచ్ఛం, నీ దిశ నిర్ణయించబడింది. ఇక జరిగేది నీకు అనుకూలంగానే జరుగుతుంది. ప్రతి అడుగు, ప్రతి కలయిక, ప్రతి సంఘటన నిన్ను ఎప్పట్నుంచో చేరాల్సిన చోటికి తీసుకువెళ్తుంది. ఇదే ఆ డివైన్ షిఫ్ట్, ఇదే ఆ డివైన్ మూవ్మెంట్, నీ జన్మకు కారణమైనది. ఇక నీ సమయం మొదలయింది. నువ్వీ సందేశం వింటున్నప్పుడు గుర్తుంచుకో, ఈ వీడియోను నువ్వు వెతికి రాలేదు. ఈ వీడియో నిన్ను వెతికి వచ్చింది. ఎందుకంటే భాగ్యం స్పష్టంగా ఉంటే దారులు తమంతట తమే నడుస్తాయి. విషయాలు తమంతట తమే నీ దగ్గరకు వస్తాయి. సందేశాలు తమంతట తమే నీ తలుపు తట్టాయి. ఇవాళ నువ్వు వింటున్నది ఆ భాగ్యం సంకేతమే. బ్రహ్మాండం నీ శక్తిని చదివేసింది. నీ ఆత్మ ఏ స్థాయికి చేరిందో అక్కడ నిన్ను వెతకేది మనిషి కాదు, శక్తి. ఆ శక్తే ఇవాళ ఈ వీడియో రూపంలో నిన్ను తాకుతోంది. ఇది ఆ క్షణం. నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్న క్షణం. నీ గందరగోళాలకు దిశ, నీ ఆటంకాలకు అంతం. జీవితంలో కొన్ని సందేశాలు సమయంతో కాదు, సరైన ఆత్మతోనే అనుసంధానమవుతాయి. నువ్వు ఆ ఆత్మల్లో ఒకరివి. నీకు తెలియకుండానే నెమ్మదిగా, చట్టుగా ప్రతీక్షణం బ్రహ్మాండం నిన్నొక దిశలో నెట్టుతూ వచ్చింది. నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో, ఎంతమంది వచ్చి వెళ్లారో, ఎన్ని నిర్ణయాలు ఆలోచించకుండానే తీసుకున్నావో, అదంతా ఇవాళ ఈ క్షణానికి నిన్ను తీసుకురావడానికే. ఎందుకంటే ఇవాళ నీకు ఈ సందేశం వినాల్సిందే. అది నీ జీవితంలో తదుపరి తలుపు తెరుస్తుంది. భాగ్యం దారులు ఎప్పుడూ స్పష్టంగానే ఉంటాయి. మనమే గందరగోళంలో ఉంటాం. భాగ్యం స్పష్టమైనప్పుడు సంకేతాలు దాక్కోవు, వాటే నిన్ను వెతికిరస్తాయి. ఇవాల్టి వీడియో ఆ సంకేతమే. ఒకటి గుర్తుంచుకో, భాగ్యం స్పష్టమైనప్పుడు విషయాలు నెమ్మదిగా జరగవు, వేగంగా జరుగుతాయి, అకస్మాత్తుగా జరుగుతాయి, హెచ్చరిక లేకుండా మారిపోతాయి. ఇవాల్టి నుంచి నీ జీవితంలో కూడా అదే జరగబోతోంది. ఏదో ఒకటి వచ్చి నిన్ను మార్చేస్తుంది. బాధతో కాదు, అందంగా. అంత అందంగా నువ్వు నిన్ను నీవే గుర్తుపట్టలేనంతగా. ప్రపంచం నీ కొత్త గుర్తింపును చూడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సందేశాన్ని ఇక్కడే వదిలేయొద్దు. దీన్ని అనుభూతి చెయ్. ఈ వీడియోలో కేవలం స్వరం మాత్రమే కాదు, శక్తి ఉంది. ఆ శక్తి నిన్ను నీ నిజమైన స్థానానికి తీసుకువెళ్తుంది. నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ శక్తిపై నమ్మకం ఉంచడం, ఈ సందేశంపై విశ్వాసముంచడం, రాబోయే సంకేతాలను గుర్తించడం. ఎందుకంటే ఇక జరిగేది డివైన్గా ఉంటుంది, అకస్మాత్తుగా ఉంటుంది, నీకు అనుకూలంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ సందేశం ఈ సమయంలో నీ కళ్ళదాకా వచ్చిందంటే గుర్తుంచుకో, పైనొక శక్తి ఉంది. నీ ప్రతి గుండె చప్పుడు, ప్రతి దిశ, ప్రతి అడుగును చూస్తోంది. నువ్వనుకుంటావు కదా, నేను కేవలం ఒక వీడియోపై క్లిక్ చేశాను అని. కాని నిజమేమిటంటే ఈ వీడియో నిన్ను ఎంచుకొని నీ ముందు వచ్చింది. కొందరు ఈ సందేశం దాకా వచ్చే అర్హత కూడా పొందలేరు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్లను ఈ శక్తి తాకదు. ఎందుకంటే ప్రతి ఆత్మ సిద్ధంగా ఉండదు, ప్రతి గుండె ఎంచుకోబడదు, ప్రతి పేరు రాసి ఉండదు. కాని నీ పేరు రాసి ఉంది.
నీ ఎంపిక పక్కాగా ఉంది. దీన్ని చూసి చూడనట్లు వదిలేయద్దు. నీ జీవితంలో ఇప్పటిదాకా మూసి ఉన్న తలుపులు, అసంపూర్తిగా అనిపించిన ప్రయత్నాలు, ఎన్నిసార్లు చాలా దగ్గరకు వచ్చి కూడా ఏమీ సాధించలేకపోయాను అనిపించిందో ఆ అన్ని క్షణాలకు ఒకే కారణం, నువ్వు ఇంకా సిద్ధంగా లేవు. యూనివర్స్ ఎవరినుంచి ఏమీ లాగివేయదు, కాని హక్కుదారుడికి సరైన సమయం వచ్చినప్పుడు అంతా ఇస్తుంది. ఇవాళ ఈ క్షణంలో యూనివర్స్ నీకొక పెద్ద విషయం చెప్తోంది. నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని రాత్రులు మేల్కొని గడితావో, ఎన్నిసార్లు నీవే నిన్ను ధైర్యం చెప్పుకున్నావు ఓడిపోను అని, ఆ అన్నిటికీ ఫలితం ఇప్పుడు చాలా దగ్గర్లో ఉంది. నీ ఎంపిక, అది ఉద్యోగంలోనైనా, పరీక్షలోనైనా, ఏదైనా అవకాశంలోనైనా, కొత్త ప్రారంభంలోనైనా, పెద్ద మార్పులోనైనా ఇక పక్కాగా ఉంది. నువ్వు ఎంత భరించావో, ఎన్ని బాధలగుండా వెళ్లావో, ఎంత అనుకున్నావో నేను ఒంటరిని అని, అదంతా కలిసి నిన్ను ఆ వర్షన్గా మార్చింది. ఇక యూనివర్స్ ముందుకు తీసుకువెళ్లబోయే వర్షన్గా. నీ శక్తి ఇప్పుడు మారిపోయింది. నీ దారి స్పష్టమైంది. అతి ముఖ్యంగా నీ భాగ్యం యాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నీకు ఇంకా అనిపించకపోవచ్చు, కాని యూనివర్స్ నీ ఫైల్పై పనిచేస్తోంది. నువ్వు ఎక్కడెక్కడ పేరు పెట్టావో, ఏ అవకాశాల కోసం నిన్ను సిద్ధం చేసుకున్నావో, ఏ కలల కోసం ప్రతిరోజూ కష్టపడ్డావో, అవన్నీ ఇప్పుడు నీవైపు లాగబడుతున్నాయి. నువ్వనుకుంటావు, నేను కేవలం కష్టపడ్డాను అని. కాని యూనివర్స్కి తెలుసు, నువ్వు దానికంటే చాలా ఎక్కువ చేశావు. అంతా కోల్పోయి కూడా ధైర్యం వదల్లేదు. పడిపోయి కూడా లేచావు. ఏడ్చి కూడా ముందుకు నడిచావు. ఒంటరిగా ఉండి కూడా కలలపై నమ్మకముంచావు. అందుకే నీ ఎంపిక పక్కా. ఎందుకంటే యూనివర్స్ వాళ్లనే ఎంచుకుంటుంది. బద్దలైనా బద్దలకాని వాళ్లను, గాయపడినా ఆగని వాళ్లను. ఇవాళ ఈ సందేశం నీకు వచ్చిందంటే నువ్వు భయపడడం మానే. ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అలాంటి ప్రశ్నలు వదిలే. ఇక జరగడం నిశ్చయం. దారి తెరుచుకుంది. అవకాశాలు నీ పేరుతో వైబ్రేట్ అవుతున్నాయి. నీ భాగ్యం ఎప్పుడూ నీకు వ్యతిరేకం కాదు. కేవలం నువ్వు ఇంత తొందరగా నీ కోసముంచినవన్నీ నిర్వహించగలవని అది సిద్ధంగా లేదు. కాని ఇప్పుడు నీ సామర్థ్యం పెరిగిపోయింది. భావోద్వేగంగా, మానసికంగా, స్పిరిచువల్గా నువ్వు ఆ స్థాయికి చేరుకున్నావు. యూనివర్స్ నీకు శాశ్వత విజయాన్ని ఇవ్వగలిగే స్థాయి. ఒక పెద్ద విషయం ఎప్పటికీ గుర్తుంచుకో, నీకు కావాల్సింది నీ వైపు పరిగెట్టుకొని వస్తోంది. నీ పేరు ఇప్పుడు ప్రజల ఆలోచనల్లోకి ప్రవేశిస్తోంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.